హిందువులు గాని ముస్లిమ్స్ గాని వచ్చి మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తే మీకు నచ్చుతుందా నచ్చదా? వాళ్ళ సంక్రాంతి పండుగ వస్తుంది తర్వాత, వస్తుందా రాదా? వస్తుంది. అప్పుడు వాళ్ళు మీ ఎదురు పడ్డప్పుడు ఈ రోజు మాకు సంక్రాంతి పండుగ బ్రదర్, సంక్రాంతి పండుగ సిస్టర్ అన్నప్పుడు మీరేం చేయొచ్చు? మా సంక్రాంతి కదా, నన్ను ఎందుకు విష్ చేయలేదని వాళ్ళు నిన్ను అడిగితే ఏమంటావు? మేం చెప్పం, నువ్వు చెప్తే తీసుకుంటాం, మేం మాత్రం చెప్పం అంటావా అనవా? ఒకవేళ అన్నావు అనుకుందాం, అవతల వ్యక్తి నిన్ను ప్రేమిస్తాడా ద్వేషిస్తాడా? అవతల వ్యక్తి నువ్వు చెప్పేది ఏమైనా వింటాడా? వాళ్ళు నీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. నువ్వు వాళ్ళకి ఏదైనా చెప్పదలుచుకున్నప్పుడు వాళ్ళు వింటారా? వాళ్ళను నువ్వు దూరం చేసుకున్నట్టా దగ్గర చేసుకున్నట్టా? వారికి నువ్వు అభ్యంతరం కలుగ చేశావా చేయలేదా? ఫస్ట్ వీఆర్ ఆల్ ఇండియన్స్. మొదట మనం అందరం ఎవరు? భారతీయులం. భారతీయులు అంటే అన్ని మతాల వాళ్ళు ఇక్కడ జీవిస్తున్నారు. వాళ్ళ విశ్వాసాలను నువ్వు ఆచరించక్కర్లేదు, నీ విశ్వాసాన్ని వాళ్ళు ఆచరించరు. కానీ పరస్పరంగా ఒకరి విశ్వాసాలను మరొకరు గౌరవించుకుంటారు. గౌరవించటం వేరు, ఆచరించటం ఆరాధించటం వేరు. అలాగే ఇక్కడ ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి భూమి మీద. భారతదేశంలో రకరకాల విశ్వాసాలు ఉన్నాయి, కానీ అందరికీ ఒక్కటే రాజ్యాంగం ఉంది. ఇక్కడ హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, జైనులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు. రకరకాల విశ్వాసాలు కలిగిన వాళ్ళు ఇక్కడ బ్రతుకుతున్నారు. పరస్పర గౌరవం చాలా అవసరం. వాళ్ళు నీకు స్నేహితులు అవుతారు తప్ప శత్రువులు కారు. మనకందరూ స్నేహితులుగా ఉండాలి తప్ప శత్రువులు కాకూడదు. అభ్యంతరాలు కలుగ చేయకూడదు.